కాబట్టి అట్లా చేస్తున్నాను. రెండోది ఇట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఏమన్నారు చంద్రబాబు గారు, ఏది 45.1 అడుగులు పోలవరం కట్టిస్తాను 55,000 కోట్లని. ఎవరిస్తున్నారు ఇప్పుడు 55,000 కోట్లు? ఇవ్వాలి కదా, కేంద్రం ఏమో 12,500 కోట్లే చెప్పింది కదా, అంటే టోటల్ కలిపితే 30,000 కోట్లే కదా అయ్యేది. అప్పుడు 41.5 అడుగులకే కదా ఒప్పుకుంది, మరి 45 ఎట్లాగవుతుంది? అంటే రేపు ఫ్యూచర్లో ఒక ముందు జాగ్రత్తగా చేతులు అస్త్రం పెట్టుకుంటున్నారనమాట. అప్పుడు ఇది అయిపోతే ఇదిగో మనమైతే కరెక్ట్గా 45కి అడిగాం, వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, అప్పటికి వెళ్ళొచ్చు, అంటే డైవర్ట్ అయిపోవచ్చు అప్పుడు ఇష్యూస్ అయి నడుస్తాయి. కానీ ఒకటి సార్, సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టేవాళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పేం లేదు. సోషల్ మీడియా దానికే కాకుండా అంటే మన రాష్ట్రం అనే కాదు, ఎందుకంటే నిన్న తెలంగాణలో కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జిని అరెస్ట్ చేశారు. ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సోషల్ మీడియాకి సంబంధించి అప్పుడు కూడా జరగదు. కానీ గెలుపోటములను డిసైడ్ చేస్తుంది సోషల్ మీడియా అని రాజకీయ పార్టీలు, అంటే అన్ని రాష్ట్రాల్లో పార్టీలు కూడా బలంగా నమ్ముతున్నాయా? అందుకే ఈ తరహా దాడులు. పార్టీలు వేరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాని తొక్కేసే ప్రయత్నం అని ఎందుకు అనుకో? సోషల్ మీడియా అనేటటువంటి దాంతోనే అధికారం వస్తుందంటే ఎవరూ ఓడిపోకూడదండి, ఎందుకంటే అన్ని పార్టీలకు సోషల్ మీడియా ఉంది. ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఏం ప్రభావితం చేస్తారు? వాస్తవాలకు విరుద్ధంగా ఉంటే ప్రభావితం చేయగలుగుతారా? వాస్తవాలకు విరుద్ధంగా ఏం ప్రభావితం చేస్తారు? సోషల్ మీడియా ఒక